నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని జెమినీ హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇక్కడికి మనం వచ్చిన పరిస్థితి ఏంటంటే 2 రోజుల కింద మనం ఏదైతే ఒక డేంజరస్ స్పాట్ అని చెప్పేసి ఒక వీడియో తీసామో, ఆ డేంజర్ స్పాట్ దగ్గర ప్రమాదానికి గురైన వ్యక్తి ఈ హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. సో ప్రస్తుతం మన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సర్జరీ కూడా అయిందని చెప్పి చెప్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. సో వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ అక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత నాకు కాల్ చేశారు. నేను కాల్ చేసి అక్కడ విత్ ఇన్ 2 minutes లో అక్కడ చేరుకున్న తర్వాత మొత్తం ఇరిగింది. ఆటోలో పట్టుకొని ఇక్కడ డైరెక్ట్ న్యూ జెమినీకి పట్టుకొచ్చాను. నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సిటీ స్కాన్ అది మొత్తం చేపించినాం. మొత్తం నెక్స్ట్ డే సర్జరీ చేశారు. సర్జరీలో మొత్తం ఇది క్రాక్ అయిపోయింది. మొత్తం 7 to 16 mm రాడ్ మొత్తం గుచ్చిపోయింది లోపల. డాక్టర్ సర్జరీ తర్వాత చెప్పారు ఇంకొక 1 inch లోపల పోతే ప్యారలైజ్ అయిపోతుందని బాడీ క్లియర్ గా చెప్పేశారు. అని ఇప్పుడు క్రిటికల్ గా ఉన్నారు. ఇప్పుడు సర్జరీ అయిపోయింది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్ 12 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అబ్బాయికి. ఇప్పుడు దీనికోసం ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఎవరు అన్నట్టు? ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు. అబ్బాయి క్రిటికల్ గా ఉన్నారు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? మాకు అంటే మీరు ఎవరికైనా కలవడం జరిగిందా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇట్లా జరిగిందని చెప్పి? కార్పొరేటర్ వాళ్ళకు ఏరియా మెంబర్స్ చెప్పారు కూడా. ఒక పిటిషన్ కూడా రాసి వాళ్ళకి ఇచ్చేసారంట మొత్తం. అట్లా ఇప్పుడు మీరు ఏం కావాలి? మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ లేదు, పాపకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ డబ్బులు కూడా అయ్యింది. ఇట్లా గవర్నమెంట్ ఇట్లా తప్పు చేసి కాంట్రాక్ట్ వాళ్ళు ఇట్లా చక్కగా పని చేయలే, కొంచెం సైన్ బోర్డు పెట్టలే, రేడియం పెట్టలే, ఏం చేయలే. ఏదైనా చేస్తే కొంచెం గుర్తు ఉంటాయి రాత్రి ఏదైనా ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి కూడా 7:30 వేరే అబ్బాయి లైక్ బాయ్ వాళ్ళ కొడుకు అయింది. మళ్ళీ తర్వాత ఆ రోజే 11:30కు మా అల్లుడుగా అయింది. ఇంకా అట్లనే 2-3 జరిగిందట. అట్లా జరగద్దని చేస్తున్నాం మనం. ఇట్లా మళ్ళీ ఇట్లా డబ్బులు కూడా బాగా అవుతుంది. ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఇప్పటిదాకా ₹1,00,000 పైన అయిపోయింది. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయితే చూస్తే బాగా మేజర్ ఉంది. ఫ్యూచర్ బాగా ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నాయి. నీకు డాక్టర్స్ కూడా ఫ్యూచర్ మొత్తం అది 0 అయిపోతారు. తర్వాత లోపల మొత్తం ఉన్నాయి. మొత్తం లోపల వీడియోస్ కూడా చేస్తా, పెడతా చూడండి. అట్లా ఇంకోసారి ఇట్లా కావద్దని ఇట్లా చేస్తున్నా. మళ్ళీ కేసుతో కంపల్సరీ చేస్తాను నేను. మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా రాయరాదు, ఏమి చేయరాదు. బీటెక్ సెకండ్ ఇయర్. అంటే కంప్లైంట్ చేస్తారు ఇప్పటి వరకు? ఎవరికైనా చెప్పారా? పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఇప్పుడు చేస్తాం మేము. ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, ఇప్పుడు పోయి చేయాలి. పోలీస్ కంప్లైంట్ అది మొత్తం. మాట్లాడతలేడు కంప్లీట్ గా. వాయిస్ కూడా అస్సలే మొత్తం పెయిన్ లో ఉన్నాడు. 3 days నుంచి పెయిన్ లో. ఎవరు వచ్చి కూడా కన్సల్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు తెలిసింది కార్పొరేటర్ కూడా, అక్కడ ఏరియా కార్పొరేటర్ కూడా తెలుసు, కానీ ఇప్పటిదాకా వచ్చి కన్సల్ట్ కూడా చేయలేదు. కార్పొరేటర్ ఇన్ఛార్జ్ అక్కడ ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, కానీ ఇప్పుడు 53 డివిజన్ కిందకి వస్తాను. 53 డివిజన్ ఎలక్షన్స్ అప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు ప్రాబ్లం అయింది. మేజర్ గా ఉన్నాడు. ఎందుకు రాలే ఇప్పటిదాకా తెలియలే. యూట్యూబ్ లో మొత్తం ఛానల్స్ లో వస్తుంది. రావచ్చు కదా, కన్సల్ట్ చేయాలి. ఒట్టిగా ఏం చేయకండి, కానీ వచ్చి ఏమన్నా చెప్పి వెళ్ళాలి కదా. ఇప్పటిదాకా ఏం చేయలే వాళ్ళు. ప్రాబ్లం ఇట్లా క్రిటికల్ ఉన్నాడు అబ్బాయి, ఏమిటి మాట్లాడతలేడు. మొత్తానికి ప్రమాదం జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటికి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. ఎలాంటి లీడర్లు కూడా ఇప్పటివరకు మమ్మల్ని సంప్రదించాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.